అందరికీ జై హింద్. నిన్న మన ఇండియాలో ఢిల్లీలో జరిగిన బ్లాస్ట్ తర్వాత ఈరోజు మన భారత ప్రధాని గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ బ్లాస్ట్ వెనకాతల ఎవరైతే ఉన్నారో వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. అతనే కాదు, మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు కూడా ఇదే స్టేట్మెంట్ చెప్పారు. ఎవరైతే ఈ ఢిల్లీ బ్లాస్ట్లో కారకులో వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదని చెప్పేసి. సో ఇప్పుడు ఇండియా ఏం కీలకమైన నిర్ణయాలు తీసుకోబోతుందో దీనికోసం రేపు క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ సమావేశం జరగనున్నది. క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీలో మన ప్రధాని ప్రైమ్ మినిస్టరే కాకుండా ఆయనతో పాటు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, హోమ్ మినిస్టర్, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్, ఆయనతో పాటు మన ఇండియన్ జేమ్స్ బాండ్ అజిత్ దోవల్ గారు కూడా ఉండబోతున్నారు. సో ఈ మీటింగ్లో చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకోబోతున్నాం. మనము ఎలాంటి శిక్ష పాకిస్తాన్కి విధించాలో మీ అభిప్రాయాలు కూడా ఖచ్చితంగా కమెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.